ఎప్పుడు కోపం వస్తుంది దేవునికి? మందిరం పరిశుద్ధంగా లేకుండా క్రయ విక్రయాలు చేసినప్పుడు దేవుని కోపం యేసులో చూస్తున్నాం కదా. యేసు క్రీస్తు వచ్చి బల్లలన్నీ పడగొట్టి గువ్వలన్నీ ఎగరగొట్టి ఆ యొక్క డబ్బు సంచులన్నీ పారేసి, అంటే ఈ గాట్ యాంగ్రీ. అంటే మందిరము పరిశుద్ధంగా ఉండాలి. అంటే మందిరం అంటే కేవలం మానవులు కట్టిన అక్షరార్థమైన మందిరమేనా? మన హృదయం, మన శరీరం, మన దేహం కూడా పవిత్రంగా ఉండాలని ఆశిస్తున్నాడు. ఇంకెప్పుడు దేవుని కోపం వస్తుంది? పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచొద్దు. పరిశుద్ధాత్మను దుఃఖపరచడం అంటే ఏంటి? పాపం చేయడం. పరిశుద్ధాత్మకు విరోధంగా కూడా మాట్లాడకూడదని ఉంది. అంటే దీని అర్థము ఆజ్ఞలను అతిక్రమించినప్పుడు కూడా దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుంది. మన దేవుడు ప్రేమస్వరూపి. మనం ఎంత పాపం చేసినా దేవుడు ఊరుకుంటాడు, కృప లభిస్తుంది అని అనుకుంటాం, కానీ మోసపోతాం. అందుకే వాక్యంలో మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏది విత్తనో ఆ పంటను కోస్తాడు. కనుక అవన్నీ మనం తెలుసుకోవాలి. దేవుని హృదయంలో పవిత్రత ఉంది, పరిశుద్ధత ఉంది. దేవుడు ఎప్పుడు కూడా పాపాన్ని సహించాడు, అబద్ధాన్ని సహించాడు. దేవుడు అపవిత్రతను సహించాడు.